నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం 4.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నిమ్మల. ఈ నెల 4న సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సంబరాల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వినతి. తనది డేగ కన్నన్న చంద్రబాబుకు పోలీసుల హింస కనిపించలేదా? తెనాలి ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అంబటి. కడపలో మహానాడు కనీవిని ఎరగని రీతిలో విజయవంతమైందన్న టీడీపీ నేత పట్టాభి. అది చూసి వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉల్లంపర్రు, మట్టపర్రు గ్రామాల్లో 4.24 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మట్టపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 100 కోట్ల పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈరోజు మట్టపర్రు మరి మీ గ్రామం నుంచి మరి మెయిన్ రోడ్డు ఏదైతే ఇక్కడ వేడంగి గ్రామానికి పోవాలంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ట్రాక్టర్ వెళ్తే మళ్ళీ ఎదురు స్కూల్ బస్సు వస్తే తప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కారు వెళ్తే ఆటో తప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితిలో గట్లు జారిపోయి కెనాలు కూడా పూడిపోతూ ఉంటే మరి ఈవేళ ఆ యొక్క 2,58,00,000 రూపాయలతోటి ఆ సీసీ వాల్ నిర్మాణం చేయడం వల్ల 2 రకాల ఉపయోగాలు. ఒకటి, రోడ్డు వెడల్పు అవుతుంది, తద్వారా మీకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. 2, గట్లు జారిపోయి బోధు పూడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీసీ వాల్ అయిపోయింది కాబట్టి ఇంకా రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి బోధి మీదకి రాదు, తద్వారా బోధి పూడకుండా కిందకి నీళ్లు వెళ్తాయి. ఈ రకమైనటువంటి సౌలభ్యంతో 2,58,00,000 రూపాయలతోటి ఈరోజు ఆ కార్యక్రమం. అదేవిధంగా ఏదైతే మీ గ్రామానికి సంబంధించి మరి మంచినీళ్ళు అనేది చాలా చాలా అవసరం. 1,03,00,000 రూపాయలతోటి ఆర్డబ్ల్యూఎస్ కూడా మనం మరి నిధులు శాంక్షన్ చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇది కాకుండా మళ్లీ 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లకి కేటాయించాం. అదేవిధంగా ఇక్కడ చిన్న కమ్యూనిటీ హాల్, బీసీ సెటిబిలిటీ భవన్ ఉంటే దాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా 10 నెలల కాలంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇంకా నాకు ఈ ఊరికి మెయిన్ రోడ్డు అంటే ఏదైతే మట్టపొర నుంచి ఇట్లా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది గతంలో నేను 2019కి ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 65 లక్షల రూపాయలు నిధులు మనం ఆ రోజు మంజూరు చేశాం. మరి అయితే ఆ రోజు ప్రభుత్వం మారిన తర్వాత మరి మళ్లీ 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మళ్లీ ఎక్కడ కూడా 1 రూపాయి పనిచేయాల మెయిన్ రోడ్డుకి సంబంధించి. ఈ రోజు మళ్లీ మేము అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా సభావేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మట్టపొర్రు మెయిన్ రోడ్డు
బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసేటువంటి బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 4న సంబరాలు చేసుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిన్న నాదెండ్ల మనోహర్ నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలనకు ఏడాది పేరుతో సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు. మహిళలు ముగ్గులు వేసి కూటమి విజయాన్ని పండుగగా నిర్వహించాలని తెలిపారు. పీడ విరగడ ఏడాది పేరుతో దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని చెప్పారు. ఈ సంబరాలకు సంబంధించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. ఈరోజు వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో జనసేన పార్టీ లాంటి పార్టీ ఎక్కడ కూడా లేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మన ప్రస్థానం 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ధైర్యంగా నిలబడి ఒక అడుగు ముందు వేసినప్పుడు, పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ నామకరణం చేసినప్పుడు ఏ విధంగా అనేక అవమానాలకి ఆయన గురయ్యారో మీ అందరికీ తెలుసు. కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సహజంగా ఎవరైనా కూడా ఏం కోరుకుంటారంటే, మనకి అనుకూలంగా ఉన్న వాతావరణం ఉండాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి భిన్నంగా ప్రతికూల వాతావరణంలో, రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో, అప్పటికే గతంలో ప్రజారాజ్యం పార్టీ వలన కొన్ని ఇబ్బందులు గురైన వ్యక్తిగా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమై ఆ రోజున ఆయన మన జనసేన పార్టీని ఆవిష్కరించి ముందు తీసుకొచ్చారు. ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి అనుకోకుండా పదవులు వస్తాయి, కొంతమందికి సడన్గా మనకి కావాలని కోరుకుంటారు. నేను ప్రతిసారి చెప్తాను, ప్రతి ఒక్కరికి మాట చెప్తాను, రాజకీయాల్లో 100% పదవులు కోరుకోవాలి. పదవి కోరుకుంటేనే కదా మనం ఇంకా బాగా పనిచేస్తాం, లేకపోతే ఎట్లా చెప్పండి మీరు, అవునా కదా? ఏదో విధంగా మనకి భగవంతుడు అవకాశం కల్పించాడు. రాజకీయ జీవితంలో మనం ప్రజలతో పాటు మనం నడుస్తున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని తద్వారా రేపటి రోజున ఒక వేదిక మనకి దొరికితే తప్పకుండా ఆ వేదిక ద్వారా 10 మందికి మన సేవా కార్యక్రమాలు చేసే విధంగా మనం సిద్ధమవ్వాలి. మన పార్టీ సిద్ధాంతం అది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా నాయకుడు చేస్తాడంటే కొంతమంది అవహేళన చేశారు. తెలియని మూర్ఖులు కొంతమంది ఉంటారు సమాజంలో. జీరో బేస్డ్ పాలిటిక్స్ అనే మాట ఆయన ఎందుకు అన్నారంటే, డబ్బులు ఖర్చు పెట్టకూడదని కాదు, మద్యం పైన ఓటు కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా ఆ మాట ఎందుకు ఆయన అండర్లైన్ చేసి అన్నిసార్లు చెప్పారంటే, సామాన్యుడికి కూడా మన అవకాశం కల్పించాలి, కొత్త యువ రక్తాన్ని మనం తీసుకురావాలి, రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, దానికోసమే మనం నిలబడాలి సమాజంలో అని చెప్పి ఆ రోజు ఆ ప్రస్థానం ప్రారంభించారు. 2018లో నేను మొన్న పిఠాపురం సభలో కూడా చెప్పాను. 2018లో చాలా క్లియర్గా ఆ రోజు మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, పార్టీ నేను జాయిన్ అవ్వకుండా ముందు కూడా, అసలు ఆ రోజు ఎవరైనా ఊహించుకున్నామా ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా మనకి అదృష్టం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, మన పార్టీని మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే భావన ఎవరిలో కూడా లేదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట ఒకటే, మనం కష్టపడి 10 సంవత్సరాలు పనిచేద్దాం, ఏమి లేకపోయినా పర్లేదు, ఇంకొక తరాన్ని మనం అవకాశం ఇచ్చి వాళ్ళని మన నాయకులుగా మనం చేయగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏం కావాలని చెప్పి ఆ రోజు ఆయన సూచించారు. ఒక చక్కటి కార్యక్రమం హరిప్రసాద్ గారు రూపొందించి పంపిస్తారు మీకు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఒక 2 రోజులు మీరు చేయండి చాలు, ఎక్కువ కూడా చేయవసరం లేదు. నిలబడాలి, మనం చేయాలి. ఎందుకంటే సంవత్సరం కాలం మనం పూర్తి చేసుకోబోతున్నాం జూన్ 12వ తారీఖున. తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగ కన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టల దొరలా మాట్లాడారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నరి రోడ్డుపై పట్టపగలు 3 దళిత మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే ఆయన చట్టవిరుద్ధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ శ్రేణులపై పెడుతున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. అమలాపురం ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చెయ్యూరులో అనే గ్రామంలో ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెన్షన్లు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం.
ఈ నెల 12తో పాలన ఏడాది పూర్తి అవుతుందని ఆయనే చెప్పాడు. గేరు మారుస్తాడంట. ఏం గేరు మారుస్తాడో నాకు అర్థం కాల. ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎంత అబద్ధాలని అవలీలగా చెప్తాడంటే లైవ్ డిటెక్టర్ పెడతారు, నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అని. చంద్రబాబు నాయుడు గారికి లైవ్ డిటెక్టివ్ పెట్టినా కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడని అర్థం కానంత పరిఫీదైపోయి అబద్ధాలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం, అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు, ఎవరైనా తప్పు చేస్తే చండ శాసనం అవుతాను నేను, అవినీతి లేని ఒక సమాజాన్ని తీసుకొస్తా అంట. అసలు అవినీతి కలిగిన సమాజానికి అంకురార్పణ చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా అవినీతే. ఈ సంవత్సర కాలంలో అవినీతి 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 భయంకరమైనటువంటి అవినీతి వాళ్ళ జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సిఐ పోస్టింగుల దగ్గర నుంచి డిఎస్పీ పోస్టింగుల వరకు అన్నీ కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు. శ్రీకారం చుడతాడంట. రెండో అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే ఘీంకరింపు. బడులు తెరవగానే అమ్మకు 100 డబ్బులు ఇస్తాడు. బడులు తెరంగానే ఇస్తా అంట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో. ఇంతకుముందు తెరవలేదా? బడి తెరిచారు. ఎంత అన్యాయమయ్యా నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మంత్రివర్గ సభ్యులు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉందని చెప్పండి నాకు. ఏ వర్గం, ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి. విద్యార్థుల, యువకుల, ఉద్యోగుల, వ్యవసాయదారుల, పారిశ్రామికవేత్తల, ఒక్క రంగమైనా సరే శభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు అని. కనీసం అమరావతి రైతులు వాళ్ళను సంతోషంగా ఉన్నారా? వాళ్ళు సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ 12 మాసాలు చవి చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు. మరి డేగ కన్ను ఏమైంది? ఇక్కడ పోలీసులు కొడుతుంటే డేగ కన్ను ఏమైంది? ఏమీ కాల. పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడిద్ది. ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా, వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, పోసాని కృష్ణమురళి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, ఆర్జీవి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వాళ్ళ మీద పెట్టు, వీళ్ళ మీద పెట్టు, రావుపల్లి తీసుకెళ్ళు, కొట్టు అంటున్నావు కదా. నువ్వు వీళ్ళ మీద డేక్కని పెట్టావనుకో, నువ్వు కొట్టిని అని వాళ్ళు చెబుతారు. నీ భయం. ఒక అరాచకమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన. వాళ్ళు తప్పు చేశారా, రైటు చేశారా, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా, వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్. దీన్ని సహిస్తూ ఊరుకోకూడదనేదే మా అందరి అభిప్రాయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.